ఖాళీగా ఉన్నా కదా అని దోమలు కుట్టే థియేటర్లో బుక్ చేసుకుని మరీ చూశానండి సినిమా. చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటో తెలుసా? ఇదే ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదు. ఈ స్టెప్ చూసిన తర్వాత అరుణ్ ఐస్ క్రీమ్ యాడ్ ఏమైనా చేశారేమో అనుకున్నాను, కానీ ఈ సీన్ చూసిన తర్వాతే తెలిసింది ఇది కేవలం ఆర్జీవీ మూవీని త్రివిక్రమ్ గారి మోటివేషన్తో తీశారు అని. ఆ 2 సీన్లు తప్ప ఇంకేమీ అర్థం కాలేదు నాకైతే. ఇంతవరకు ఆ యాంగిల్ ఎవరు ఊహించలేదు. అయితే కొన్ని రివ్యూస్ చూసి మనమైతే నవ్వుకుందాం అని రియాక్ట్ చేద్దాం. హుషారు పిక్కల్ని హుషారు చేద్దాం పదండి. వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూద్దాం రివ్యూస్. సూపర్ జై హుషార్ పిటల్. ఏం బాగుందన్నా అక్కడ, ఏం బాగుంది చెప్పన్నా ప్లీజ్ అన్నా. ఏం చూసామన్నా అక్కడ? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సూపర్. అవునా, నీకు అది నచ్చింది కదా? నాకు నిజం చెప్పు, నిజంగా సూపర్ అంట. వావ్, చూడొచ్చు. నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుందన్నా ఎందుకు నచ్చిందో నీకు. అన్న ఫేస్ ఏంటన్నా అలా మెరిసిపోతుంది, చూసేసావా? అది సూపర్ గా ఉంది. నాకు అందులో ఎమోషన్ బాగా నచ్చింది. అంటే అందులో నీకు ఎమోషన్ నచ్చిందా అన్న? ఓ అందులో ఎమోషన్ ఉందా? ఎంత ఉందన్న నాకు అర్థం కావట్లేదు. అరే ఏంట్రా ఇది అసలుకి? ఇలాంటి సినిమా అస్సలు రాలేదు అసలుకి. పిచ్చి సినిమా అంటే ఇదే. సినిమా బాగుంది. పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళ పిల్లలకి ఎలా తీర్చిదిద్దాలి, ఎలా వాళ్ళకి ఎథిక్స్ నేర్పించాలి అని. బట్ ఫస్ట్ హాఫ్ పిల్లలు చూసేదైతే కాదు, బట్ పెద్దలు చూసి పిల్లలకి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండే మూవీ. ఈ మధ్యకాలంలో చూసింటాం కదా పోక్సో యాక్ట్లు ఇవంతా. ఇంట్లో ఆడపిల్లలు బయటకు వచ్చిన తర్వాత కాలేజీలు బంకులు కొట్టడాలు ఎవ్రీథింగ్ మనం చూస్తున్నాం. బట్ ఇప్పుడున్న సమాజానికి ఒక గుడ్ మెసేజ్. చూడొచ్చు. అక్కడ మెసేజ్ ఏమర్థమైందిరా నాకు అసలుకి అర్థం కాలేదు. నా బుర్ర ఏమైనా పాడైపోయిందా లేకపోతే మీ బుర్ర ఏమైనా బాగుందా? అసలు నాకు అక్కడ కనిపించింది అదే కేవలం టప్పా టప్. వెరే విశాల్ అదే కనిపించింది నాకు. కూడా పోక్స్ యాక్టే, బట్ కోర్టులో ఏమంటే లవ్ గురించి బాగా చేశారు. ఇందులో లవ్కి మించిన డెప్త్ ఉంది, వేరేది ఉంది ఇంకొకటి, అది వాళ్ళు చూడాలి అంతే. అక్కడ లవ్ గురించి తీశారు, ఇక్కడ విశాల్ దీని గురించి తీశారు. బాగుందనా? నిజం బాగుంది. బట్ ఇప్పుడున్న కాలానికి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎవరి మీద చూపించాలనేది వాళ్ళకి తెలియట్లేదు. బయట ఇంట్లో వాళ్ళు గొడవలు పడితే బయట వాళ్ళు మీరు చూపిస్తున్నారు, అది మారాలి యాక్చువల్గా. బాగుంది. యూత్ మైండ్ చూడాల్సింది. యూత్ బాగుంది. ఏం చూడాలన్నా యూత్? అది వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి కదా. చూసాను. చూసిన తర్వాత అర్థమైందన్న అక్కడ ఏం లేదని. డొల్లన్నా ఏం బాగుందిరా అసలుకి సినిమా. ఏం నచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మీరు అరే మీరు ఇలా ఉన్నారేంటి బ్రో? సూపర్ బ్రో. ఫస్ట్ సీన్ బాగుంది. సెకండ్ సీన్ ఒక ఫస్ట్ తప్పు చూపించి ఆ తప్పును ఎలా రెక్టిఫై చేసుకోవాలని చెప్పినారు. సూపర్ ఉంది బ్రో. నీకేం నచ్చింది బ్రో అక్కడ? అరే నీకేం అర్థమైంది నిజం చెప్పు. ఆ సినిమా బాగుంది అంట, ఆ సూపర్ బ్రో. నేర్చుకోవాలి తప్పు అంటే నువ్వు చేస్తున్నావా అలాంటి తప్పు? నువ్వు వచ్చింది దేనికోసం? అరే సినిమాల్లో నెట్ స్లోగా ఉంది అంటే ఫోన్లో నెట్ స్లోగా వస్తుంది, సినిమాల్లో పెద్దగా చూడొచ్చనే కదా నువ్వు వచ్చింది. నాకు తెలుసు, నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. బాగుంది. ఇలాంటి తప్పుడు పని చేయకూడదని అనిపించింది. అంటే నువ్వు చేస్తున్నావా? అరే నువ్వు ఎవరితో చేస్తున్నావు బ్రో? నీ దగ్గరికి అరే నీ దగ్గర చేయడానికి కూడా ఎవరు రారు కదా బ్రో. అంటే తప్పుడు పనులు అది ఇది చేయడం. అరే మస్తు కామెడీ ఉంది బ్రో. నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఒక 12, 13 ఉంటాయా? మెయిన్ పేరెంట్స్ చూసి
మారచ్చు ఏ మారచ్చు మారు మరి అరే మరి తినడం కొంచెం తగ్గించు బ్రో మళ్ళీ ఎందుకంటే కొంచెం ఫిట్ గా అయ్యామనుకో ఇంకా ఇలాంటి మంచి పనులు చేయొచ్చు నువ్వు బయట. సూపర్ బ్రో. ఏం నచ్చి బ్రో బాగుంది సినిమా, బట్ 15 ఇట్లా సినిమాలు చూస్తే సమాజం కరెక్ట్ చెప్పావు బ్రో, కరెక్ట్ చెప్పావు. నాకు ఇది నచ్చింది, ఈ మాట నచ్చింది. అవేర్నెస్ ఇచ్చారు, బట్ 15 years వాళ్ళకి ఏం తెలుసా చెప్పు. అది ఇదిరా పాయింట్ నాకు కావాల్సింది, ఇదిరా కావాల్సింది. బట్ ఫైనల్ గా మెసేజ్ అయితే ఇచ్చారు కానీ ఆ మెసేజ్ ఎవరికి అర్థం కాలేదు. అవంతా అన్నెసెసరీ. వేస్ట్ బొక్క చూడడం కూడా. కొంచెం పేరెంట్స్ తో కలిపి సినిమా చూస్తే కొంచెం పేరెంట్స్ తో చూస్తే ఓకే, బట్ యాక్టింగ్ ఓకే బ్రో. డెబ్యూటెంట్ యాక్టర్స్ బాగా చేస్తారు, కిడ్స్ చిన్నపిల్లలు అయినా బాగా చేస్తారు. ఓకే సూపర్ బాగా నచ్చింది. అన్న చూడ్డానికి వచ్చింది, అదే నాకు తెలుసు అన్న చూడ్డానికి వచ్చింది. ఇది మాత్రమే, అరే విశాల్ ఇది చూడ్డానికి మాత్రం వచ్చాడు అన్న. సూపర్ అంట మూవీ. అరే ఏం నచ్చింది అక్కడ మూవీలో? నేను వెళ్ళి దోమలు కొట్టుకోవడమే సరిపోయింది మూవీకి వెళ్ళి, ఇంకా ఏం నచ్చలేదు నాకు అక్కడ. నాకు అర్థం కావట్లేదు, మీకు నచ్చింది అంటున్నారు. ఓరే మీకు ఏం నచ్చిందిరా? అది మాత్రం నచ్చిందని చెప్పకండి. ఈ వీడియో నచ్చితే జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్, రియాక్ట్, రోజు మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ నేను మీకు ఇస్తుంటాను బ్రో. ప్లీజ్ బ్రో సబ్స్క్రైబ్ బ్రో. ఈసారిగా నా 7 కొండల ఎంకన్న స్వామి నా వెనకుండి నన్ను గెలిపించినాడా స్వామి. చాలా గొప్పదాన్న ఇప్పుడు ఇస్తాను స్వామి. ఏమప్పా అర్థమైతా ఉండదా?